హాయ్ అండి, మీ అందరికీ పాతాళ శంభో మురుగన్ కరింగమాల గురించి మేము వెళ్ళామండి. అక్కడ అనుభూతిని మీతో పంచుకోవాలని నాకు అనిపించిందండి. మేము విజయవాడ స్టార్ట్ అయ్యామండి. విజయవాడ మార్నింగ్ 10:30 కల్లా అయితే అక్కడ 3 కల్లా మనం దిగిపోతాం. దిండిగల్లో డైరెక్ట్ విజయవాడ టు దిండిగల్లో దిగేసామండి. దిగేసిన తర్వాత మనం డైరెక్ట్గా దిండిగల్ నుంచి రూమ్స్ అంటూ ఉంటాయి కానివ్వండి, మాకు అప్పుడు దొరకలేదు. మేము డైరెక్ట్గా మురుగన్ టెంపుల్కి వెళ్ళిపోయండి. స్వామివారి దగ్గరే స్నానం చేసి ఫ్రెష్ అయ్యి మార్నింగ్ 6కి ఓపెన్ చేశారండి. ఓపెన్ చేసిన తర్వాత అక్కడ మనకి టెంకాయ మొత్తం పూలమాల అన్నీ దొరుకుతాయి. దొరికిన తర్వాత మనం స్వామివారిని చూసుకొని దర్శనం చేసుకున్నాము. అంతవరకు బాగుంది. మీకు ఈ టిస్ట్లు ఏంటో మీకు చెప్పడానికి నేను డైరెక్ట్గా వీడియో చేయాలని అనిపించింది. మీ టెంపుల్ దగ్గర చేద్దాం అనుకున్నానండి, కానీ అక్కడ ఛార్జింగ్ అయిపోవడం వల్ల సంథింగ్ అది అంతా చీకటిగా ఉండడం వల్ల నాకు అవ్వలేదండి. అందుకని ఆయన దగ్గర నుంచి వచ్చిన తర్వాత మీకు ప్రశాంతంగా వీడియో చేసి మీ అందరికీ తెలియపరచాలని నాకు అనిపించింది. ఏం లేదండి, మేము టికెట్లు చేయించుకున్నాం. మా ఫ్యామిలీ మొత్తం వెళ్ళాం, 4 మెంబర్స్. టికెట్లు చేయించుకున్న తర్వాత నేను మేళ అనుకున్నాను, స్వామి చాలామంది నీ గురించి, నీ మాల గురించి చాలా గొప్పగా చెప్తున్నారు. సరే ఒక్కసారి నేను జూన్ నెలలో ఎలా అయినా రావాలి, నీ సత్యం ఉంటే తీసుకెళ్ళు స్వామి అని అనుకున్నానండి మనసులో. అలా అనుకున్నట్టే జూన్ నెలలోనే ఆయన దర్శనానికి నేను వెళ్ళాను. అయితే ఏమైందంటారు, దర్శనానికి వెళ్ళిన తర్వాత ట్రైను రిజర్వేషను వెయిటింగ్ లిస్ట్లో ఉంది. వెయిటింగ్ లిస్ట్లో ఉంటే స్వామివారి దగ్గరికి వెళ్ళేసరికి ఎలాగైనా టికెట్లు అవుతాయి అనుకునేసరికి అక్కడికి వెళ్ళేసరికి టికెట్లు క్యాన్సిల్ అని వచ్చింది. క్యాన్సిల్ అని వస్తే ఏమిటి స్వామి నీ దగ్గరికి వద్దామంటే ఎన్ని ఆటంకాలు పెడుతున్నామో అని మనసులో అనుకున్నాం. మళ్ళీ డైరెక్ట్గా నార్మల్ టికెట్ తీసుకున్నాం. మళ్ళీ టీసీకి ఇచ్చి పైన కట్టి మనకి ఆర్ఏసీలో సీట్ ఇచ్చారు. జస్ట్ ఒక దాంట్లో ఇద్దరు కూర్చునేలా, మేము నలుగురం కాబట్టి ఇద్దరికే ఇచ్చారు. అయితే స్వామి సరే నేను కూర్చోవడానికి కూడా ప్లేస్ లేదు అనుకున్నాం. సరే ఒక సీట్ ఇచ్చి ఎలా అడ్జస్ట్మెంట్ అవుతాం అనుకున్నాం. అలా ముందుకు వెళ్ళి కొద్ది మళ్ళీ టీసీ వచ్చి లేదు మేడం ఇంకోటి కూడా ఇస్తున్నాను, 2 సీట్లు ఇచ్చారు. ఓకే స్వామి, ఇంత అదృష్టమని అనుకోవాలండి. ఎందుకంటే మార్నింగ్ నుంచి జర్నీ చేసి నిద్ర లేక తిండి లేక చాలా ఇబ్బంది పడ్డాము. అయినా సరే ఒక సంకల్పం అన్నది పెట్టుకున్నాను, స్వామి దగ్గరికి వెళ్ళాలని. అలాగే వెళ్ళామండి. వెళితే కొంచెం దూరం అయ్యేసరికి 12 ఆ టైంలో ట్రైన్ ఖాళీ అయిపోయింది. మాకు పడుకోవడానికి చాలా ప్లేస్ ఉంది. అయితే స్వామి కూర్చోవడానికే కదా ఇప్పుడు పడుకోవడానికి కూడా ప్లేస్ ఇచ్చామని చాలా చాలా హ్యాపీ అనిపించి పడుకుందామండి. ఈలోగా ఎవరో తెలీదు, ఒక లేడీయే చాలా భయంకరంగా అంటే మతి స్థిమితం లేక ఒక సైకో మైండ్ సెట్లో ఉందంటే ఫుడ్ తినదు, ఎవరితో మాట్లాడకుండా. ఆవిడ చూస్తే చాలా భయం అనమాట. ఆవిడ వస్తుంటేనే మనకి తెలియని స్మెల్, సారీ అంతా ఖరాబ్ చేసుకొని చాలా భయంకరంగా ఉంటే అప్పుడు ఒక కానిస్టేబుల్ వచ్చి ట్రైన్లో దిగమన్నా దిగలేదు. కానీ మేము కళ్ళతో చూడలేదు. ఆవిడేముందంటే మా పక్క కంపార్ట్మెంట్ పక్కనే కూర్చున్నట్టుంది, అది మాకు తెలీదు. మేము పడుకుంటే మా కాళ్ళ దగ్గరికి వచ్చి కూర్చుంది. ఆ విషయం మాకు అర్థం అవ్వలేదు. నన్ను ఎవరో తట్టి లేపినట్టు అనిపించింది. ఏంటో ఎవరో లేపుతుంటే ఏంటని చూస్తే తీరా ఆవిడ చూసుకోండి మా గుండె గొప్పేలమంది. అసలు ఏం చేయాలో అర్థం అవ్వలేదు. స్వామి ఏమిటి పరీక్షలు, కూర్చోడానికని పడుకునే టైంలో ఇంత ఇలా చేసామంటే అసలు ఆవిడని చూస్తే మాకు భయం చేస్తాం. మేము అందరూ ఒకరికొకరు సైజ్ చేసుకుని మన లగేజ్ అంటే పెట్టుకుని ఎక్కువ జనాభాలు ఉన్నదానికి మధ్యలోకి వెళ్ళిపోతే ఆవిడ అక్కడి నుంచి కూడా వచ్చి తొంగి చూసేది ఫేస్. అంటే మాకు ఒక టెన్షన్, ఏంటి ఈవిడ ఏమో చెప్పలేం కదండి. ఎవరైనా సైకో మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారో మనకు తెలియదు కదా. ఆ నిద్దట్లో మనం ఏం చేసినా మనం ఎవరో అప్పుడు అనుకున్నా, అంతా స్వామి నీ వల్లే అనుకున్నా. ఇది మీతో చెప్తుంటే నాకు బాడీ ఒక రకంగా పులకరిస్తుందండి. అలా అయిపోయి దిండికి వెళ్ళాం. మేము స్వామివారి దర్శనంకి వెళ్ళాం. దర్శనం కూడా ఎర్లీ మార్నింగ్ 6కే మేము అక్కడ ఉన్నాము. స్వామివారిని చూస్తే నిజంగా స్వామివారు సన్నిధిలోకి వెళ్తే ఒక వైబ్రేషన్ వస్తుందంటే ఆ అనుభూతి నేను కంపల్సరీ అనుభూతి నేను చెందానండి. చాలా హ్యాపీనెస్, అసలు ఎంత తెలియనంత ఏదో తెలియని శక్తి వచ్చిందండి. అక్కడ స్వామివారు డైరెక్ట్గా మనకి ఫోటో అయితే చూపించరు, కానీ స్వామివారి ఫోటో వచ్చేసి ఇలా ఉంటుందండి. పాతాళ శంభో మురుగన్ లోపల ఎలా ఉంటారు. నేను అక్కడి నుంచి ఈ స్వామివారి ఫోటో తీసుకున్నానండి. తర్వాత మనకి కరింగమాల కూడా అక్కడే స్టాల్లో దొరుకుతాయండి, మనకి పూజా మందిర్ స్టాల్లో. ఇదిగోండి కరింగమాల. ఇది 8 mm అని ఉంటుంది, 7 mm అని ఉంటుంది, 6 mm అని ఉంటుందండి. 8 mm 7 mm బాయ్స్ అండి. లేడీస్కి వచ్చేసి 6 mm అండి. నేనంటే ఒక 3 మాల్స్ తీసుకున్నానండి. అన్నీ ఒకటి 7 mm అండి మాల, కరింగమాల. ఇప్పుడు నేను వేసుకున్నాను చూడండి, ఇది 6 mm అండి. ఇలా 3
3 మాలలు తీసుకున్నాము. అక్కడే స్వామివారి దగ్గర పెట్టి తీసుకొచ్చాను. మేము చాలామంది కరింగమాల దొరకడం కూడా ఒక అదృష్టం. స్వామివారు ఉంటేనే, దయ ఉంటేనే, అనుగ్రహం ఉంటేనే మనకు దొరుకుతుంది అన్నారు. అలాగే స్వామి దయ వల్ల నాకు 3 మాలలు దొరికాయండి. కొంచెం ఈ బుద్ధి కూడా ఇచ్చారు. స్వామివారిని చూసి కొద్ది చూడండి ఒకసారి మీరు, ఎంత ఎంత తెలియని ఫీలింగ్ కలుగుతుందో స్వామివారిని చూస్తూ ఉంటే. నిజంగానే ఆయన పవర్ అని నాకు అప్పుడు అనిపించింది. తర్వాత మళ్ళీ రావటానికి కూడా అట్లాగే సీట్లు అసలు అవుతాయా అవ్వలేదా అనుకున్నాము. సుబ్రహ్మణ్య స్వామిని అనుకున్న స్వామి అంటే మళ్ళీ వచ్చేటప్పుడు టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది. అప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది. ముందు మన ఎంత భయంకరంగా ఎంత టెన్షన్తో తీసుకెళ్లారు, అంతే సంతోషంతో తీసుకెళ్లారు. స్వామివారి దగ్గర నుంచే మనకి 60 కిలోమీటర్ల దూరంలోనేనండి మధుర మీనాక్షి అమ్మవారి టెంపుల్ ఉంటుంది. మళ్ళీ మధుర మీనాక్షి అమ్మవారి టెంపుల్కి వెళ్ళి అక్కడ కూడా దర్శనం చేసుకొని, స్వామివారి దర్శనం చేసుకొని ఇంకెట్లా మేము సాటర్డే మార్నింగ్ బయలుదేరామండి. మళ్ళీ సాటర్డే మార్నింగ్ మళ్ళీ సండే మనం అక్కడికి వెళ్ళేసరికి సండే అయిపోతుంది. మళ్ళీ సండే నైట్ బయలుదేరి మళ్ళీ వచ్చేసాం. చాలా టెస్ట్ అనేది మేము ఫేస్ చేశానండి. స్వామివారి దగ్గరికి వెళ్ళాక ఇంత ఉంటుందా, ఏదైనా సరే స్వామివారు లేదు అనుకోవడం కూడా అనుకోకూడదని నా మనసుకైతే అనిపించింది. ఎక్కడ ఏ దేవుడైనా సరే ఆయనకున్న పవర్ అయితే ఉంటుంది. కంపల్సరీ ఈ సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి కంపల్సరీ పవర్ ఉందనే విషయం నాకు అర్థమైంది. తర్వాత ఈ స్వామివారి కరింగమాల అనుగ్రహం నాకుందా, నేను ఈ మాల తీసుకున్నాను. నేను జస్ట్ మామూలుగా చూసి ఇలా అనుకున్నాను స్వామిని దగ్గరికి తీసుకెళ్ళాలన్నది. అన్నప్పుడు జూన్లోనే తీసుకెళ్ళాలంటే నన్ను స్వామి జూన్ నెలలోనే తీసుకెళ్లారు. స్వామిని ఆస్వాదించి తను తీరా చూసుకునే అదృష్టం కలగాలి అన్నప్పుడు ఎర్లీ మార్నింగ్ ఎంత తక్కువే ఉన్నారండి, రష్ ఏం లేదు. అయినా సరే స్వామివారిని బాగా చూసుకొని, చాలా తనువు తీరా చూసుకొని, ఇంకొండి కరింగమాల ఒరిజినల్ కరింగమాలేనండి ఇది. ఇక్కడ మనకి అక్కడ గుడిలో దొరుకుతుంది. కరింగమాల వచ్చి ఇలా ఉంటుంది. మీకు వచ్చేసి దీని కాస్ట్ కూడా చెప్పేస్తానండి. 8 mm వచ్చేసి 1400, 7 mm వచ్చేసి 1300, 6 mm వచ్చేసి 1000 ఉంటుందండి. అందుకన్నా కాస్ట్ అయితే ఉండవండి. ఇవే ఒరిజినల్ కాస్ట్. నేను వెళ్ళి మీకు సాటర్డే వెళ్ళానండి. సాటర్డే వెళ్ళిన తర్వాత ఇప్పుడు మేము సండే నైట్ మళ్ళీ ట్రైన్ ఎక్కేసేసాం. ఇప్పుడు ఎన్ని రోజులు అంతే 2-3 days అవుతుందండి. అంతే మాల సంపాదించుకున్నాను. స్వామివారు చూసే అనుగ్రహాన్ని కూడా స్వామివారి అనుగ్రహం నాతో ఉండాలి. నా వీడియో చూసే వాళ్ళందరికీ కూడా, మీకు కూడా స్వామివారు తొందరలోనే మిమ్మల్ని కూడా పాతాళ శంభ మురుగన్ టెంపుల్కి తీసుకెళ్ళాలని, మీరు కరింగమాల వేసుకోవాలని. అంటే కరింగమాల వేసుకొని కోటేశ్వరులు అయిపోవాలని కాదండి. మనకున్న సమస్యలు, చిన్న చిన్న సమస్యలైనా తీరి మనం సంతోషం అంటే ఏంటి చెప్పండి? మన ఫ్యామిలీతో హ్యాపీగా ఎప్పుడు ఏ గొడవలు లేకుండా ఆనందంగా పిల్లలతో సంతోషంగా ఉంటే చాలు. కానీ మనకు సంపూర్ణ ఆరోగ్యం అంటే మనం కోట్లకు అధిపతులనే లెక్కని నా దృష్టిలో అయితే. అందుకని నేను కూడా స్వామివారి మాల పొందాను, నేను కూడా స్వామివారి అనుగ్రహం పొందానని అనుకుంటున్నాను. ఈ వీడియో మీ అందరికీ షేర్ చేయాలి, చెప్పాలి, ఆయన గురించి మీకు తెలియపరచాలని నేను అనుకున్నానండి. అందుకని నేను ఈ వీడియో చేస్తున్నా. ఈ వీడియో అందరూ చూసిన వాళ్ళందరూ కూడా పాతాళ శంభ మురుగన్ టెంపుల్కి వెళ్ళాలని, మీకు కరింగమాల దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఏం లేదండి, ఇప్పుడే మీ అందరికీ నా లైఫ్లో జరిగిన ప్రతి విషయం మీతో పంచుకోవాలని నాకు అనిపించింది. మీరే నా కుటుంబ సభ్యులు అనే ఫీలింగ్ నాకు అనిపించింది. అందుకనే నేను ఇబ్బంది పడినట్టు మీరు ఇబ్బంది పడకూడదనే విషయం తెలియపరచాలని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో మీ అందరూ చూడాలని. ఏం లేదండి, ఒక్క లైక్ ఇవ్వండి చాలు నాకు, అంతకన్నా ఏం అవసరం లేదు. ఓకేనండి. అదండి, మీ అందరితో నా సంతోషాన్ని పంచుకున్నాను. ఇంతకన్నా ఆనందం మనకి లేదండి. ఎప్పుడైనా సరే మనకు బాధ అయినా సంతోషమైనా ఒకరితో పంచుకుంటే తీరుతుంది అంటారు. ఎంతమందితో నా సంతోషాన్ని పంచుకున్నాను. మీరు కూడా కరింగమాల స్వామివారి అనుగ్రహం పొందాలని కోరుకుంటూ ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.